హలో గాయ్స్, వెల్కమ్ టు కావ్యశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఇవాళ ఏంటంటే ఒక రివ్యూ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను అనమాట, ఫిలిప్స్ది ఎపిలేటర్. సో దీని రివ్యూ అయితే ఇస్తాను. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ రివ్యూ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మనం హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి చెప్పాను కదా, మనం పద్దాక పార్లర్స్కి వెళ్ళకుండా ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో దీంట్లో అయితే మనకి ఫస్ట్ ఈ కేబుల్ ఇస్తారు. ఈ కేబుల్ మనం ప్లగ్ చేసుకుని, ఇదిగోండి ఈ పాయింట్ ఉంది కదా, ఇట్లా ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటార్లో పెట్టుకోవడమే. సో ఈ మోటార్లో ఏంటంటే 2 లెవెల్స్ ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయా? 1, 2. సో ఈ ఫస్ట్ లెవెల్లో మన ట్రిమ్మింగ్ స్పీడ్ని పెంచుద్ది అనమాట. సో దీనికైతే 2 హెడ్స్ ఇస్తున్నారు. ఇదేమో ఇదేమో వ్యాక్సింగ్ లాగా ఎపిలేటింగ్కి, ఇదేమో ట్రిమ్మింగ్ అనమాట. ఇది యాక్చువల్లీ నేను అసలు ఎక్కువ యూజ్ చేయలేదు, ఇది అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు నేను. ఎక్కువ ఇదే యూసేజ్ ఉంటుంది. ఈ మోటార్ ఉంటుంది కదా, ఈ మోటార్కి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి ఇలా అన్నమాట. తర్వాత మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి అంటే ఇట్లా పక్కకి, అంటే ఇక్కడ యారోస్ ఉంటాయి, ఎటువైపు అనాలి పక్కకి అని చెప్పి మీకు కనిపిస్తుందా? ఇక్కడ యారోస్ ఉంటాయి, ఇట్లా పక్కకి అంటే ఫిక్స్ అవుతుంది, ఇలా అంటే తీసేయచ్చు. సో ఇదన్నమాట. మనం దీని ఒక బ్రష్ ఇస్తాడు మనకి, లైక్ ట్రిమ్ మొత్తం ఎపిలేటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడంతా హెయిర్ ఉంటుంది కదా, సో క్లీన్ చేసుకోవడానికి. దీంట్లో వచ్చేసరికి ఎపిలేటింగ్కి ముఖ్యంగా నేనైతే మీ అందరికీ సజెస్ట్ చేసేది ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్కే వాడమని చెప్తాను. ఎందుకంటే ఫేస్ మీద కానీ ఇంకా వేరే చోట్ల ఆర్మ్పిట్స్లో కానీ అట్లా యూజ్ చేయొద్దు ఇది. ఎందుకంటే నాకు చాలా భయం అనమాట, ఇది అసలు వేరే చోట ఎక్కడ యూజ్ చేయకూడదు. ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే ఓకే. ఇది నేను ఒక మంత్కి ఒక్కసారి ఎపిలేట్ చేస్తానన్నమాట. సో మంత్ ఒక 25 డేస్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మళ్ళీ ఆబ్వియస్లీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. సో ఇది ఎవ్రీ మంత్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ అయితే స్క్రబ్ తీసుకోండి, ఎనీ బాడీ స్క్రబ్ ఈజ్ ఓకే. సో ఏ బాడీ స్క్రబ్ అయినా సరే హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. సో ఎనీ డస్ట్ ఉన్నా సరే పోతుంది. అండ్ తర్వాత నీట్గా డ్రై చేసేసుకున్నాకే వాడండి. ఇది ఎపిలేటింగ్ అయిపోయాక మాయిశ్చరైజ్ చేసుకోండి హ్యాండ్స్ని విత్ మాయిశ్చరైజర్. సో ఇదైతే అన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది అని అయితే చెప్పను. ఇది కొన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది, కొన్నిటికి పడదు. సో అది మీరు చూసుకుని యూజ్ చేయండి. ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మనం ప్లగ్ఇన్ చేసేసుకున్న తర్వాత స్విచ్ చేసుకుని ఇక్కడ లెవెల్స్ ఉంటాయి కదా, నేను మ్యాక్సిమం స్పీడ్ 1లోనే యూజ్ చేస్తాను. సో స్పీడ్ 1లో ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా సౌండ్ ఆబ్వియస్లీ భయం వేస్తుంది కొంచెం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది యూజ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ స్టార్టింగ్ చాలా భయం వేసింది అసలు స్కిన్ మీద పెట్టుకోవడానికి. బట్ దట్స్ ఫైన్, మనం మెల్లిగా చేసుకుంటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. అండ్ చాలామంది ఏం అడుగుతారంటే స్కిన్ బర్న్స్ అవుతుందా లేకపోతే ర్యాషెస్ వస్తాయా అని చెప్పంటారు. నాకు యూజ్ చేసినప్పుడు లైట్గా అయితే రెడ్ అయింది స్కిన్, కానీ అదంత ప్రాబ్లం ఏం కాదు. 2 minutes తర్వాత పోయిందనమాట. ఎలా వాడాలి అంటే ఎప్పుడు 90 degreesలోనే ఉండాలి స్కిన్ మీద పెట్టుకునేటప్పుడు. అండ్ స్కిన్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, హెయిర్ గ్రోత్కి ఎదురుగానే చేయాలి ఇది. ఇట్లా బ్యాక్ సైడ్ చేయకూడదు. మీకు కనిపిస్తుందా? ఇట్లా స్కిన్ ఉన్నప్పుడు ఇట్లా ఫ్రంట్కే మనం రిమూవ్ చేయాలన్నమాట. బ్యాక్కి ఇట్లా బ్యాక్ సైడ్ మనం రిమూవ్ చేయకూడదు. అండ్ ఇది లెగ్స్ మీద, హ్యాండ్ మీద కూడా అంతే. లెగ్స్ మీద కూడా ఇట్లా అప్వర్డ్కే ఉండాలి, డౌన్ కూడా అస్సలు ఉండకూడదు. సో మీరు ఇది ఇలా ఆన్ చేసుకుని ఇట్లా 90 degrees పెట్టుకుని ఇట్లా మనము 90 degrees కాకుండా వేరే యాంగిల్స్లో పెడితే ఏమవుతుంది అంటే మనకి కట్స్ అవ్వడము స్కిన్ మీద అట్లా అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీ స్కిన్ మీద ఏమైనా బర్న్స్ ఉన్నా ఆర్ ఎల్స్ పింపుల్స్ లాంటివి ఏమైనా వస్తాయి కదా, అవి ఉన్నా సరే ఆ ప్లేసెస్లో అసలు యూజ్ చేయొద్దని చెప్తాను. ఆర్ ఎల్స్ ఏమైనా తెగిపోతాయి, ఒకవేళ స్కిన్ ఏమైనా తెగింది అనుకోండి ఎక్కడైనా, అట్లాంటి ప్లేసెస్లో కూడా అసలు యూజ్ చేయొద్దు. దెబ్బ తగిలినా సరే అక్కడ పెట్టద్దు, దీన్ని అసలు పెట్టద్దు, అది సెప్టిక్ అవుతుంది అండ్ చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనం యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని అయితే ఇప్పుడు చెప్తాను. రిమూవ్ చేసుకుని ఓన్లీ ఈ పార్ట్ ఒక్కదాన్నే క్లీన్ చేయాలి వాటర్ కింద. మనం అసలు ఈ పార్ట్ని వాటర్ కింద క్లీన్ చేయకూడదు, ఎందుకంటే దీంట్లో మోటార్ ఉంటుంది అండ్ మోటార్ స్పాయిల్ అవుతుంది వాటర్ పడితే. ఇది ఒక్క పార్టే మనం ఇట్లా వాటర్ ట్యాప్ కింద పెట్టి ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. సో హెయిర్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ టైం యూస్కి బాగుంటుంది. అండ్ క్లీన్ చేసుకుని మొత్తం తడి అంతా తుడుచుకుని ఆరాకే లోపల పెట్టుకోవాలి. పర్సనల్ ఒపీనియన్ అయితే బాగానే ఉంది, ఇది వాడచ్చు.
కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇంకోటి చెప్తున్నా కదా, మీకు గనక చాలా ర్యాషెస్ వచ్చేసి అసలు అవి తగ్గట్లేదు 1 డే 2 డేస్ అట్లా ఎక్కువ ఉంటుంది అంటే మాత్రం ఇది అస్సలు యూజ్ చేయొద్దు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏమైనా కమెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి దీని గురించి. నేను ఏమైనా చెప్పకపోతే ఇలాంటి వీడియోస్ ఇంకా రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూసినందుకు వీడియో చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావ్యశ్రీ టాక్స్.